ఫస్ట్ పాట వాడిన నీలి నీలి కల్లావాడే సాంగ్ హైలైట్ సాంగ్ అసలు అది. నీలి నీలి కల్లావడేవని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువాడు నిండు మనసు అందాగడే నీలి నీలి కల్లావడేవని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువాడు నిండు మనసు అందాగడే నీలి నీలి కల్లావడేవని మాయన నిలువునదించినడే. నువ్వెందుకు డౌన్ అయినావు, వాళ్ళు ఎందుకు అయిపోయారు? నేను ఎవరికైతే ఛాన్స్ ఇప్పించానో ఆ అమ్మాయి కొంతమందికి నా గురించి నెగిటివ్ చెప్పిందని కూడా టాక్స్ వచ్చినాయి. అసలు మెయిన్ ఏంటంటే ఆ నివృత్తి వైబ్స్లో నుంచి బయటికి రావాలంటే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. నిజం చెప్పాలంటే వాళ్ళు మాట్లాడినప్పుడు అరే నాకొకటి అంటే నేను ఇంత కష్టపడిన దానికి ఇంత బాధపడ్డదానికి నాకు ఒక మంచి దేవుడు ఒక మంచి ఛాన్స్ ఇచ్చిండు అనుకున్నా. ఎర అన్నమాట, నేను వాళ్ళకి ఒక ఎరలాగా వాళ్ళకు ఉపయోగపడ్డా. అలాంటి కమిట్మెంట్స్ ఏమన్నా నీ దగ్గర టాపిక్ తెచ్చిరా? ఎవ్వడు అడగలేదు కూడా కమిట్మెంట్. నన్ను అట్లా అడుగుంటే అప్పుడే చెప్పుతోడు కొట్టేదాన్ని. దొంగలు లంగలు లుచ్చగాళ్ళు ఉన్నారు, అమ్మాయిని వాడుకొని ఎత్తేటోళ్ళు ఉన్నారు. ఫోక్ సాంగ్స్లలో కూడా ఇప్పుడు మల్లికని ఒకటి ట్రెండ్ అవుతుంది ఆయన మీద కేసు. మరి ఇన్ని రోజులు లేని గా పిల్ల ఎందుకు మళ్ళీ ఆయన మీద కేసు పెట్టింది? పోనీ ఇక్కడంటే ఓకే అనుకోవచ్చు, మరి గల్ల కూడా ఎందుకు జరుగుతుంది కానీ? ఆయనకి పెళ్ళం పిల్లలుండి ఆమెని పైకి తీసుకురావాలనుకొని ఆయన చెడు బుద్ధి అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయిపోయారు, మరీ క్లోజ్ అయిపోయారు. ఈమె లేకుండా ఆయన, ఆయన లేకుండా ఈమె అట్లా అట్లా అయిపోయారు. సో అయిపోయి టాప్ లెవెల్లో ఉన్న డాన్సర్ జానులేరు, అవునా? తన గురించి కూడా ఒక మాట అన్నావు, శేఖర్ మాస్టర్కి తనకేదో ఉంది అని చెప్పేసి అంటున్నారు అని అన్నావు. ఆమెని సపోర్ట్ చేస్తున్నాడు, ఆమె దగ్గర ఉంటున్నాడేమో, ఆమెతోనే ఉంటున్నాడేమో, అందుకే ఆమెకే సపోర్ట్ చేస్తున్నాడు. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగురా? నేనైతే మస్తున్నా. ఏంది తెలంగాణకు వచ్చింది అనుకుంటురా? గీయాల మన హిట్ స్టూడియోలో కూడా మరి తెలంగాణ పిల్ల ఉంది. గా తెలంగాణ పిల్ల ఎవరో కాదు, ఫోక్ సింగర్ బాసాని మమత. అంటే బాసాని మమత అంటే కొందరికే తెలుసు, అందరికైతే ఫోక్ సింగరు నీలి నీలి కల్లోడ్ అనే సాంగ్ ఉంది కదా, గా పాటతోటైతే మస్తు ఫేమస్ అయింది. మరి గట్లయితే అందరు గుర్తుపడతారు. అందుకే గా పిల్ల ఇవాళ మన హిట్ స్టూడియోలో ఉంది. గా పిల్ల దగ్గర కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామని అనుకుంటున్నా. మరి అడిగి తెలుసుకుందామా ఇప్పుడు? మమత చెప్పరా, ఎట్లున్నావు? మస్తు నాకు. నువ్వు ఎట్లున్నావు? నేను ఇగో ఇట్లున్నా, మస్తున్నా, జబర్దస్తుగా. ఏంది కథ మరి? ఈ మధ్య మస్తు ఇంటర్వ్యూలలో కూడా ఫేమస్ అవుతున్నావు. ఒక పాటతోటి అయితే ఎక్కడికో వెళ్ళిపోయినావు, ఆ తర్వాత మళ్ళీ కింద పడ్డావు, మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూలలో కూడా మస్తు జర ఒక్కొక్కటి మళ్ళీ ఎక్కుతున్నావు. ఎట్లుంది అసలు ఫోక్ సింగర్గా నువ్వు రావడము చెయ్యడము? గదంతా ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళకి తెలియదు ఇంకా నీ గురించి కూడా. అవును, నువ్వు తెలంగాణ పిల్లవే, నేను తెలంగాణ పిల్లని. మనం తెలంగాణ అయినప్పుడు తెలంగాణలోనే నేను మాట్లాడాలని డిసైడ్ అయినా మాట్లాడుతున్నా. చెప్పు జరా, నువ్వు ఎట్లా మాట్లాడితే నేను ఇట్లా గట్లనే మాట్లాడతా. గట్లనే మాట్లాడు. అందుకే అంటున్నా, మరి ఎట్లా ఈ ఫోక్ సింగర్గా ఎట్లా వచ్చినట్టు, ఎందుకు వచ్చినట్టు, ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడుడంటే మస్తు ఇష్టం అక్క. చిన్నప్పటి నుంచి ఏ సినిమాల పాటలు వచ్చినా నేర్చుకొని మరి వాడేదాన్ని. అట్లా ఒక యాప్లో పాటలు పాడడం వల్ల నాకు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే ఈ యూట్యూబ్లలో పాడడం అవకాశం వచ్చింది. ఫస్ట్ ఏమో బతుకమ్మ పాట వాణ్యా, గా వెంటనే ఆ పాట విన్న తర్వాత నివృత్తి వైబ్స్, ఇక తెలుసు నీకు ముచ్చట, నివృత్తి వైబ్స్ అక్క అండ్ అన్నయ్య వాళ్ళు విని ఈ అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇద్దాము, మంచిగా ఈమెని సెట్ చేద్దాము అనుకున్నారు. ఈమెను పెట్టి పాటలు పాడిద్దాము, ఆమెకి మనం సపోర్ట్ ఇద్దాము అని అనుకున్నారు. అలా అనుకొని పిలిపించి నేను మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ వాళ్ళందరినీ కూడా నేను పరిచయం చేసిన. మా లిరిక్ రైటర్తో డైరెక్ట్ 10 పాటలు పాడిస్తే అమౌంట్ అప్పుడే ఇచ్చేసినాం. మ్యూజిక్ డైరెక్టర్కి అప్పుడే ఇచ్చేసినాం. ఇంకా అన్ని పాటలు ఈమెనే వాడుతుంది అని చెప్పేసి కూడా అన్నారు. ఫస్ట్ పాట వాడిన నీలి నీలి కల్లా వాడే సాంగ్ హైలైట్ సాంగ్ అసలు. అది అందరికి వెళ్ళింది 2 రోజులలో అది 1 మిలియన్ వచ్చేసింది వ్యూస్. అసలు అందరూ షాక్ అయింటారు తెలుసా. కొత్త ఛానల్ అది పెట్టి 3 రోజులు 4 రోజులకి ఇట్లా కాలే 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు. గాడు ఉన్నది మమత కదా మరి.
అక్క మమత అనే కాదు, దేక్తడి హారిక, రఘు మాస్టర్ గారు, మదీన్ గారు, అలాగే మానుకోట ప్రసాద్. సో మేమందరం కలిస్తేనే ఆ పాట అంత హిట్ అయిందని నేను అందరికీ చెప్పుకుంటా. అంతే నేనే పాడినా హిట్ అయిందని చెప్పుకోను నేను, ఎందుకంటే నాకు వచ్చిన అవకాశంని నేను అంటే యూజ్ చేసుకున్నా. ఆ పాటని ఎట్లయినా సరే హిట్ అవ్వాలి అనే నాకు వచ్చింది ఒక్క ఛాన్సే. నేను అన్నవాళ్ళు ఎక్కడి నుంచో నన్ను తెలుసుకొని మరీ వచ్చి నాతో పాట పాడిస్తారంటే చిన్న విషయం కాదు. ఎంతో మందికి డబ్బులు ఉంటాయి కానీ పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తారు, కానీ వాళ్ళు నా మీద లక్షలు పెట్టిరు కాబట్టి దేవుడు ఎట్లయినా సరే ఆ పాట నాకు హిట్ అయ్యేలా చూడు అని మొక్కుకున్నా. ఆ పాట మంచి హిట్, అది మంచి హిట్ అయింది, అంత బాగానే ఉంది. మరి మమత ఎప్పుడన్నా చిన్నప్పుడు మరి స్కూల్లో ఇట్లా కాలేజీలో ఇట్లా ఏమన్నా వాడిందా పాటలు? అప్పుడు ఏమన్నా అన్న నన్ను కూడా వాడవనేటోళ్ళు. అయితే నాకు పాట వాడు. ఏం పాటలో తెలిసిన నన్ను కూడా వాడమనేది? మా స్కూల్లో ఏ ఫంక్షన్ అయినా ఏదైనా ఆఖరికి ఆగస్టు 15 అయినా రిపబ్లిక్ డే అయినా నన్నే పిలిచేటోళ్ళు స్టేజ్ మీదకి. అవునా? ఇంకెవ్వరు పిలిచేటోళ్ళు కాదు. కానీ ఏం పాట వాడవే అంటే నన్ను ఏం పాటలు వాడవనేటోళ్ళు తెలుసా? నేనేం పాడేదన్న తెలుసా? వందే మాత్రం, జనగణమన, ఆ పాటలు మస్తు వాడతాను నేను. పాటలు పాడుతుంటే పాటలు కాదా? అవి కూడా పాటలే కదా. మరి అంతే, ఏ మీటింగ్ అయినా స్టార్ట్ కావాలి, ఏ ఫంక్షన్ అయినా స్టార్ట్ కావాలంటే ఏం చేయాలి? అదే వాడాలి. అవును, నన్ను అందుకే పిలిచేటోళ్ళు, నన్ను అయితే మస్తు పిలిచేటోళ్ళు. ఎవరు మర్చిపోయినా నన్ను మర్చిపోయేటోళ్ళుగా. గట్లనే మరి మమత కూడా ఎసొంటి పాటలు వాడేదని నేను అడుగుతున్నాను. నేను ఎక్కువ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, స్కూల్లో ఏమైనా జరిగినప్పుడు బాగా డాన్సులు అండ్ పాటలు బాగా పాడేదక్క. ఏ పాటలైనా సరే సినిమా పాటలు ఏదో ఒకటి మంచిది అందుకొని పాట పాడేది అప్పట్లో మంచిగా. అప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి, ట్రెండింగ్ లో ఉన్నాయి. అప్పటికప్పుడు నేర్చుకొని 2 గంటలు 3 గంటలు కూర్చొని నేర్చుకొని పాట పాడేది. ఓకే, మరి మమత ఫోక్ సింగర్ గా మంచి హిట్ సాంగ్ అయింది. గా హిట్ సాంగ్ తోటే మొదలు పెట్టాలి కదా. తప్పకుండా. నీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తెరువాడు నిండు మనసు అన్నాగడే, నీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువాడు నిండు మనసు అన్నాగడే, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువాడు నిండు మనసు అందాగడే. ఏ మంచిగా ఉంది. అంటే కట్నం కూడా ఇవ్వద్దని అనుకుంటున్నావు మొత్తం. అంతే, కట్నం ఇవ్వకుండా మంచిగా పట్టుకునేటోడు రావాలని అంటున్నావు. అంతే. మరి అసంటోడు వస్తాడు అనుకుంటున్నావు? నీకు ఏమో దేవుడు అంతా. ఇంకా దేవుడిదేముంది మధ్యలో? దేవుడు దయక్క. ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో ఎవరికెరకక్క. ఆడొచ్చి 4 రోజులు ఉండే, ఇప్పుడు డైరెక్ట్ పెళ్లి చేసుకుంటే ఆడొచ్చి కొన్ని ఇప్పుడు ఏ కాపురాలన్నా ఎక్కువ కాలాలు నిలుస్తున్నాయి అక్క. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే కలిసి ఉంటలేరు. ఇంకా సంవత్సరాలు కలిసి ఉండేటోళ్ళే, అంటే వాళ్ళు కలిసి ఉండేటోళ్ళే కలిసి ఉంటలేరు. వాళ్ళ మధ్యలో ఏదో గొడవలు వస్తూనే ఉన్నాయి. ఒకటి పైసల గురించి కావచ్చు, ఇంకా ఏదన్నా కావచ్చు. కొంతమంది ఇప్పుడు ఈ మధ్య లివింగ్ అన్ని కాదు అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళు కలిసి ఉంటలేడు, ఎసంటోడు వస్తాడో ఎట్లుంటాడో, ఆడు మంచోడైతాడా షెడ్డోడైతాడా, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ కలిసి ఉంటుర్రా, పెద్దలు చూసినా కానీ వాళ్ళు నిలబడుతుందా సంబంధం అనేది నువ్వు అంటున్నావు. 100%. ఇప్పుడు చాలా మంది కూడా అట్లా కలిసి ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే అది ఎక్కడుంది? మనము ఇద్దరు కూడా ఇప్పుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అర్థం చేసుకునే దాంట్లో ఉంది. అవును. ఇప్పుడు మరి మన నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. అవును. మరి నీ నోరు మంచిదైతే వచ్చే పిల్లగాడు కూడా మంచిగానే ఉంటాడు. 100% మంచిదానే కాబట్టి నాకు మంచి జరుగుతుంది అంట. మరి వచ్చేటోడు ఎట్టుంటాడో అంటవేంది మళ్ళా? అంటే అట్లని కాదక్క, ఇప్పుడు మనం మంచిగా ఉన్నా గానీ ఆడు ఏదో ఒకటి మైనస్ తీస్తాడు. నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా రోజుల నుంచి నాకు తెలుసు. అవును కదా, నువ్వు లోడా 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 వాగుతుంటావు. నీ వాగుడు కాడు ఉంటాడంటావా 2 రోజులైనా? నాకు డౌటే. అట్లా అంటావు నువ్వు? నాకు డౌటే. ఆడ ఏం వాగినక్క. పోనీలే మంచోడు రావాలని నేను కూడా కోరుకుంటా. పాపం అమ్మాయి కూడా అయి ఉంటాడు, కానీ ఆడున్నాడు కానీ వస్తాడులే మంచోడే. ఇదంతా కాకుండా ఫోక్ సింగర్ గా మస్తు కష్టపడ్డది మమత. అవును. ఒక సింగర్ గా పాడాలి, నేను స్టేజ్ మీద కనబడాలి, అందరి లెక్క నేను కూడా ఫేమస్ అవ్వాలి అని మస్తు కష్టపడ్డవని నాకు తెలుసు. ఆ కష్టం పడేటప్పుడు ఎసొంటివి ఎదుర్కొన్నాను?
మస్తు మంది అంటే ఎంత మంది దగ్గరికి వెళ్ళాలో అంత మంది దగ్గర అన్న ఒక్క ఛాన్స్ అన్నా కానీ ఎవ్వరు కూడా ఇయ్యలేక నిజంగా చెప్తున్నా. ఎందుకు ఇయ్యలేదు అనేది ఇంకా నాకు కూడా తెలియదు ఆ విషయం. అంటే నీకు పాడడం రాదా? అదే అనుకుంటున్నా నేను. అంత పెద్ద సాంగ్ హిట్ అయిన తర్వాత అంత మంది దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడినా అంటే ఒకటి నాకు టాలెంట్ లేదనుకోవచ్చు. టాలెంట్ లేదా అంటే నేను నీలి కల్లవాడే సాంగ్ వాడినా కదా, హిట్ సాంగే కదా అది. మరి నాకు ఇవ్వాలి కదా ఛాన్స్లు, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? అన్ని ఆ రేంజ్ లోనే ఉండయి కదా సాంగులు. అదే ఒకటి హిట్ అయింది కరెక్టే, ఇంకోటి కూడా దానికి తగ్గట్టుగా నువ్వు పాడలేదేమో. నేను అట్లా పాడకుండా అంటే పాడి నేను ఛాన్స్ లేవు అని అనిపించుకోలేదు. అడిగినప్పుడే అన్న ఒక్క ఛాన్స్ అన్న ఒక పాట ఇవ్వండి అన్న అయినా కానీ వాళ్ళు అంటారు ఇప్పుడు అన్న రేపు నెక్స్ట్ సాంగ్ నీకేరా అని అన్న వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు నాకు. సో అలా చాలా బాధపడ్డా. అసలు మెయిన్ ఏంటంటే ఆ నివృత్తి వయసులో నుంచి బయటికి రావాలంటే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. నిజం చెప్పాలంటే వాళ్ళు మాట్లాడినప్పుడు అరే నాకొకటి అంటే నేను ఇంత కష్టపడిన దానికి ఇంత బాధపడ్డదానికి నాకు దేవుడు ఒక మంచి ఛాన్స్ ఇచ్చిండు అనుకున్నా. ఆ లోపే ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకొని వేయండు. ఇప్పుడు ఒక మాట రా, నిజంగానే ఎప్పుడు కూడా ఎవరు అడిగినా కానీ నివృత్తి అని చెప్తుంటావు. నివృత్తి గురించి బాగా మంచిగా చెప్తావు. కాకపోతే అల్లకెలిచి నువ్వు వచ్చేసినావు. ఎందుకంటే అంత పెద్ద హిట్ అయింది కూడా అల్లనే అయినావు కాబట్టి, నీకంటూ ఒక ఇమేజ్ ఏర్పడ్డది కాబట్టి అల్లకెలిచి కూడా వచ్చేసినావు నువ్వు. అంటే ఇంత మంచిగా పాడుతుంది ఈ అమ్మాయి అని చెప్పి అది ఓపెన్ చేసిన, ఇప్పుడు ఆ నివృత్తి సంస్థను ఓపెన్ చేసిన 2-3 రోజులలోనే ఆ సాంగ్ నువ్వు ఇట్టుకొట్టినావు. గంత మిలియన్ వ్యూస్ కూడా తెచ్చినావు నువ్వు. అవును, తెచ్చిన నిన్నెందుకు వదులుకున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు అక్క. అక్కడ ఏం జరిగిందో కూడా నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కూడా జరగలేదు ఇప్పటి వరకు. వాళ్ళని డైరెక్ట్ గా వెళ్ళి నేను మాట్లాడలేదు వాళ్ళతో ఇప్పటి వరకు. ఏం జరిగిందని అడగాలి అనుకున్నా గానీ అది ఫోన్ లోనే నార్మల్ గానే ఏమన్నారంటే మమతా నీకే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఇస్తామమ్మా అని అన్నారు. సో అనుకున్న అప్పుడు ఏమనుకున్నా అంటే వీళ్ళు కూడా అందరి లెక్కనే మనీ కోసమే పెట్టిరు అని అనిపించింది నాకు కూడా. అంటే ఇప్పుడు ఏమంటారు అక్క, ఎర అన్నమాట. నేను వాళ్ళకి ఒక ఎరలాగా వాళ్ళకి ఉపయోగపడ్డా. సో అందులో చాలా మంది మనీ కోసం పెట్టిరు అని అంటున్నావు కదా. ఒకటి నువ్వు కష్టపడి నువ్వు ఒక పాట పాడినప్పుడు ఆ పాట సక్సెస్ అయినప్పుడు ఇంకో పాట పాడేటప్పుడు నువ్వు కూడా ఎంతో కొంత అయితే తీసుకుంటావుగా. కానీ ఒక్క పాటకే అయిపోయింది అక్క. ఆ ఒక్క పాట తర్వాత ఇంకో పాట కూడా వాడి వినిపించిన. ఇంకో పాట అసలు అక్కడ వాళ్ళు ఈ పాట సెట్ కాదంటే సెట్ కాదు, సెట్ అవ్వదు, అమ్మాయికి సెట్ అవ్వదు అని చెప్పేసి అట్లా ఆ లిరిక్ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన అసలు అవ్వదు, అమ్మాయికి సెట్ అవ్వదు ఆ పాట, అమ్మాయి పాడొద్దు, అమ్మాయి పాడితే కనుక ఈ పాట హిట్ అవ్వదు అంటే నేను బయటకు పంపించాలనుకున్నారు. 100% అక్క అదే జరిగింది అక్కడ. నేను ఒక పాట నన్ను నేను నిరూపించుకోవాలని ఒక రోజంతా తినకుండా 10 సార్లు వాడిన. దానికి నాకు అందరు సపోర్ట్ కూడా చేసిరు. అమ్మాయి పాడింది, ఈ పాట బాగుంది, హై పిచ్ లో బాగా వెళ్తుంది అని కూడా అన్నారు. అయినా కానీ ఆ పాటని అంటే లేదు ఆమెకి హిట్ అవ్వదు. ఆమెకి అంటే నిన్ను ఇండైరెక్ట్ గా ఏమన్నా గానే కాదు వద్దు అమ్మాయి అంటే ఇండైరెక్ట్ గా నీ దగ్గర ఏమన్నా టాపిక్ తెచ్చిరా? అంటే ఏదన్నా ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, యూట్యూబ్ ఇండస్ట్రీలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా కొన్ని జరుగుతాయి, కొన్ని కమిట్మెంట్స్ అంటూ ఉంటాయి. అలాంటి కమిట్మెంట్స్ ఏమన్నా నీ దగ్గర టాపిక్ తెచ్చిరా? నిజంగా నాకు ఇట్లాంటి కమిట్మెంట్లు ఇవన్నీ నాకేం తెలియదు అక్క. నన్ను ఎవ్వడు అడగలేదు కూడా కమిట్మెంట్. నన్ను అట్లా అడుగుంటే అప్పుడే చెప్పుతోడు కొట్టేదాన్ని నేను. అందుకే మరి మమత ఎదగలేదేమో. అదే అంటున్నా కదా, నేను చేసిన మిస్టేకే అది. నేను ఎప్పుడైతే నిజాయితీగా వెళ్ళాలి అనుకున్నా కాబట్టే అందుకే నాకు అంతా ఇట్లా నెగిటివ్ అనమాట మొత్తం. అంటే ఇప్పుడు ఎదిగిన వాళ్ళందరూ నిజాయితీగా లేరా? ఎందుకు, కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. నేను అందరని చెప్పను. కొంతమంది ప్రొడ్యూసర్లు, కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది మాత్రం లంగలు ఉన్నారు. దొంగలు లేరా? దొంగలు, లంగలు, లుచ్చగాళ్ళు ఉన్నారు. అయ్యా 100% ఉన్నారక్క. నీకు తెలీదు తెలుసా? అమ్మాయిని వాడుకొని ఎత్తేటోళ్ళు ఉన్నారు, అమ్మాయి కాదంటే దింపేటోళ్ళు ఉన్నారు. ఇవన్నీ నువ్వు చూసుకుంటూ వచ్చినా కాబట్టి సైలెంట్ గా వద్దురా
నమస్తే దానికి. అంటే ఇప్పుడు అమ్మాయిని ఎత్తేటోళ్ళు ఉన్నారు, అమ్మాయిని దించేటోళ్ళు ఉన్నారు అంటున్నావు. ఈడ అమ్మాయిల తప్పు లేదా? ఏంటిది అమ్మాయిల తప్పు ఏం లేకుండానే ఉందా? అమ్మాయిలకు కూడా ఇష్టం కాబట్టే పోతురక్క. పోతురు కదా. అమ్మాయిలకు కూడా ఇద్దరికి ఉంది. ఇప్పుడు వాడు అడుగుతాడు, ఇప్పుడు మనం పోయి ఇట్లా కూర్చుంటాం, అడుగుతాడు, మంచిగా మాట్లాడుతూ ఉంటాడు, మనం నవ్వుకుంటా ఇవ్వుకుంటా మాట్లాడితే ఆడేమనుకుంటాడు, అరే ఈ అమ్మాయి పక్క మనం మాట్లాడితే పడేటైపోయారా అనుకుంటాడు, పటాయించవచ్చు అనుకుంటాడు, మాట్లాడతాడు. అమ్మ నీకు ఇట్లా మంచి మంచి ఛాన్సులు ఇస్తా అని చెప్పేసి ఆమెని దువ్వుతాడు. ఆమె కూడా అనుకుంటది, అరే ఇట్లన్నా ఛాన్స్ వస్తుంది నాకు, నేను హైప్ అయిపోతా ఒకసారి, పర్లేదు ఈ తప్పు చేస్తే. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏమున్నాయో తెలియదు. నేనైతే కష్టపడాలి, సో ఇక్కడ ఎట్లాగో ఇస్తా అంటున్నారు. సో అని వాళ్ళు కూడా కొంతమంది ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏమో లేదు నేను నిజాయితీగా వెళ్ళాలి, నిజాయితీగా పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు నిజాయితీగా వెళ్ళాలని నువ్వు అన్నావు కదా, ఈ మాట ఒకటి అడుగుతాను నేనే. ఎందుకంటే నల్గొండ జిల్లా నుంచి మమత ₹1 చేతుల లేకుండా హైదరాబాద్ కు వచ్చింది సింగర్ అవ్వడానికి కదా. ఒక పాట హిట్ కొట్టింది, సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అవును. మిగతా ఎన్ని కూడా యావరేజ్ లో ఆడినాయి. అవును. ఇప్పుడైతే రూపాయి ఆదాయం లేదు అంటుంది. అవును. మరి ఒంటరిగా ఉంటున్న మమత ఇక్కడ ఎట్లా బతుకుతుంది? అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని చూసుకునే బతుకుతున్నా. అమ్మ నాయన ఎక్కడ ఉంటారు? ఇంట్లో నాతోటే ఉంటారు. ఇక్కడ మేము అందరం ఫ్యామిలీ కలిసే ఉంటాం. ఓకే. నేను అక్క కష్టపడి రూపాయి సంపాదించుకుంటున్నా. ఒకవేళ నా దగ్గర లేదు అంటే అడుక్కుంటా. అడుక్కోవడం అంటే అదేం తప్పు కాదు. అన్నయ్య నా దగ్గర మనీ తక్కువ ఉన్నాయి, నాకు కొంచెం దీనికి దానికి కావాలి, కొంచెం హెల్ప్ చేయండి అన్నయ్య అంట. వాళ్ళకి దయతో వచ్చింది అనుకో, దయదలిచింది అనుకో ఇస్తారు. ఇవ్వలేదనుకో నేను మళ్ళీ వాళ్ళని అడగనిగా, నేను ఇంకా వదిలేస్తా. ఇప్పుడు అంతెందుకు, మా నివృత్తి వైబ్స్ అన్నయ్య ఉన్నారు. ఆ అన్నయ్య కూడా ఒకసారి కాల్ చేసి, అన్న నేను ఇట్లా హాస్పిటల్లో ఉన్నా, నాకు చాలా ఇబ్బంది ఉంది అంటే అన్నయ్య వెంటనే ఆలోచించకుండా నాకు మనీ వేశారు. సో నేను వాళ్ళని తప్పు పట్టను, ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి. అమ్మాయికి ఆయనకు తెలుసు నేను ఎలా బతికాను, వాళ్ళకందరికీ తెలుసు నేను ఎట్లా బతికినావో తెలుసు కాబట్టి. ఇప్పుడు మరి ఒక ఫోక్ సింగర్ గా ఎదుగుతున్న మమతను ఇంకెవరైనా ఫోక్ సింగర్లు ఉంటారు, కో సింగర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరైనా మమతను తొక్కి ఎదిగారంటవా? అక్క నీకు ముచ్చట ఎరికేనా, నాకు నిజంగా చాలా మంది ఫోక్ సింగర్లు తెలియదు. మరి తెలియనప్పుడు ఎట్లా నువ్వెందుకు డౌన్ అయినావు, వాళ్ళు ఎందుకు అయిపోయారు? అది అర్థం కాకనే పిచ్చిదాన్ని అయినా కొన్ని నెలలు. అసలు పిచ్చిదాన్ని అంటే పిచ్చిదాన్ని అయినా నాకెందుకు ఇంత ఒక్కసారి డౌన్ పడిపోయింది. ఎవరు నా గురించి నెగిటివ్ బయట చెప్తురు. నేను అనుకుంటున్నా నేను ఎవరికైతే ఛాన్స్ ఇప్పించానో ఆ అమ్మాయి కొంతమందికి నా గురించి నెగిటివ్ చెప్పిందని కూడా టాక్స్ వచ్చినాయి. అయినా కానీ నేనేమనలేదు. ఇంకో దగ్గరకి వెళ్తే అక్కడ ఒక పాట పాడిన తర్వాత ఇది నీకు సెట్ కాదమ్మా అని చెప్పేసి పంపించేసారు. అక్కడ కూడా నేను అనుకున్నా, ఇప్పుడు అమ్మాయికి ఛాన్స్ ఇప్పించినా నువ్వు అంటున్నావు, అవును నీ మీద నెగిటివ్ టాక్ చేసింది ఎందుకంటే నన్ను డౌన్ చేయడానికి, అమ్మాయి ఎదగడానికి అన్నది, అవునా? ఇప్పుడు మరి అమ్మాయి ఎదుగుతుంటే నువ్వు చూడలేక అంటున్నావేమో. నీకు ముచ్చట చెప్పనా, ఇప్పుడు నేను అంటున్నా కదా, నేను ఆమె ఎదగాలని కోరుకున్నది నేను. ఆ అమ్మాయికి ఎక్కడెక్కడ తీసుకుపోయినా, ఆమెని ఎంతమందికి పరిచయం చేసినా, ఎన్ని పాటలు ఇప్పించినా ఆమె మనసుకు తెలుసు. ఆమెని నువ్వు స్టూడియోలో తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టినా గానీ ఆమె పాజిటివే మాట్లాడుతుంది నా గురించి. కానీ బయట నా గురించి నెగిటివ్ చెప్పిందని కూడా తెలిసింది నాకు. కానీ నేను అప్పుడు కూడా ఏం పట్టించుకోలే, పోనీ చెప్తా ఉంటారు వింటా ఉంటాం అంతవరకే. ఇప్పుడు వచ్చి ఆమె నాకేం చేసేది లేదు. సో ఆ అమ్మాయికి అంటే నాకు అందులో రాని ఛాన్స్, ఆ అమ్మాయికి నెక్స్ట్ సపోర్ట్ తీసుకొని, అందులోనే సపోర్ట్ తీసుకొని అమ్మాయి ఎన్ని పాటలు పాడింది తెలుసా ఇప్పుడు అలా. ఇప్పుడు మీరే చూడొచ్చు. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నానో కూడా అందరికి అర్థమైపోతుంది ఇప్పుడు ఇక్కడ. సో ఆ అమ్మాయి వేరే వాళ్ళ అంటే సపోర్ట్ తీసుకొని వాళ్ళతో క్లోజ్ గా ఉండి వాళ్ళతో ఉండి. మరి అందరికి అర్థమైపోతుంది అన్నావు కదా, జనాలకే అర్థమవుతుంది అన్నావు, మరి కెమెరా ముందు ఎందుకు చెప్తావు? మళ్ళీ నేను చెప్పేది కెమెరా ముందే కదా. అమ్మాయి పేరు కూడా అందరికి తెలుసు అక్క. నేను ఒకరి పేరు బయట పెట్టాలి అని అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఆల్రెడీ. అక్కడ అమ్మాయి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎన్ని పాటలు నివృత్తి వైబ్స్ కి ఇచ్చింది, ఊర్మి ఛానల్ కి ఇచ్చింది. మన నివృత్తి వైబ్స్ వాళ్ళు ఎన్ని ఛానల్ పెట్టిరు, అందులో పాటలు, ఈమె స్టూడియో వర్షన్ పాటలు ప్రతి ఒక్కటి వచ్చింది. నా స్టూడియో వర్షన్ పాట ఎందుకు రావట్లేదు? నా పాట రావట్లేదు, నాకు అందులో ఛాన్స్ రాలేదు అంటే నేను అంత పెద్ద తప్పేం చేసిన?
అంటే నువ్వు అడగంగానే ఒప్పుకోవని వాళ్ళకి అర్థమైందేమో. ఏం ఒప్పుకోనని? నువ్వే అన్నావుగా కమిట్మెంట్లు ఉంటాయని. గిమిట్మెంట్లు నివృత్తి వైబ్స్ లో లేవు. ఆ, నువ్వు ఎన్లన్నా ఉన్నాయంటే ఒప్పుకుంటానేమో కానీ నివృత్తి వైబ్స్ లో కమిట్మెంట్స్ లేవు. ఆ. నువ్వు చెప్పమన్నా చెప్తా, ఎందుకంటే చాలా నిజాయితీగా వచ్చిన ఛానల్ అంటే నివృత్తి వైబ్స్. మరి ఇందాక నువ్వే మిగతా అన్ని గురించి నాకు తెలియదు కానీ ఇందాక నువ్వే అన్నావు ఒక మాట, ఏమన్నావు అంటే అమ్మాయిలను ఎత్తేటోళ్ళు ఉంటారు కింద పడేసేటోళ్ళు ఉంటారు అని చెప్పేసి. మరి అమ్మాయిని ఎత్తిరు కాబట్టి అమ్మాయి అక్కడ ఉందేమో. ఏమో, నాకు ఈ విషయం అయితే నాకు తెలీదు, కానీ ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎత్తొచ్చు ఆమెని, అంతేగాని నివృత్తి వైబ్స్ మాత్రం చాలా నిజాయితీగా వచ్చింది. నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే అన్నయ్య వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు, అక్క వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు, వాళ్ళు ఎంత నిజాయితీ పరులు తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడతారు తెలుసు, ఎప్పటి నుంచి కష్టపడుకుంటూ వచ్చిరు కూడా, వాళ్ళందరి గురించి మొత్తం నాకు అన్ని తెలుసు. అదే అదే. సో వాళ్ళు మాత్రం తప్పు చేసినట్టే నేను ఒప్పుకోను ఫస్ట్. సరే, గైన్ని పక్కన పెట్టినా గానీ ఇప్పుడు టాప్ లో ఉన్న ఫోక్ సింగర్స్ కొంతమంది పేర్లు చెప్పు. టాప్ సింగర్సా? ప్రభాక్క ఉంది, ఆ, మన లక్ష్మక్క ఉంది, మధుప్రియ కూడా ఈ మధ్య ఈ బోనాల పాటలు ఇవన్నీ వేసుకుంటా ఆమె కూడా కొంచెం టాప్ లోకి వచ్చేసింది. మధుప్రియ అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా ఆమె ఉంది, కానీ ఒకసారి ఆమెకి ఎప్పుడో డౌన్ అయిపోయింది ఒకసారి ఎక్కడో అదే కేసీఆర్ పార్టీలకు అట్లా వెళ్ళినప్పుడు. సో తను మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఈ బోనాల పాటలు ఇవన్నీ చేసుకుంటా ఆమె కూడా వచ్చింది. ఇట్లా సింగర్స్ మంగ్లీ అక్క ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక మంగ్లీ అంటే అది టాప్ లెవెల్ ఇండస్ట్రీలో కూడా గానీ చెల్ల ఇంద్రావతి. అవును, ఇప్పుడు ఫోక్ సింగర్ గా ఎవరు కన్సిడర్ చెయ్యరు ఎవరినంటే మంగ్లీని, ఎందుకంటే ఆమె టాప్ సినిమా ఇండస్ట్రీలో సింగర్ ఆమె. అవును, ఆ అక్క ఒకరు మొన్నటిదాకా మంగ్లీ అక్కతోటి ఒక అక్క బిచ్చవమ్మ అక్క అని చెప్పేసి ఒక అక్క, ఆమె కూడా టాప్ లో ఉంది. కనకవ్వ కూడా టాప్. అవును, కనకవ్వ టాప్ లో ఉంది. ఇప్పుడు ఎవరు రేలారే రేలా గంగక్క టాప్, వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ ఎందుకు ఇంత ఫేమ్ అయ్యారు, నువ్వెందుకు పడిపోయినావు? అదే నాకు అర్థం కావట్లేదు అక్క. ఇప్పుడు నాకు అర్థం కాని క్వశ్చనే అది తెలుసా, నేను ఇంత కష్టపడ్డ ఇంత మందిని అడిగినా అంటే నాకు సపోర్ట్ లేకనేనా నేను పడిపోయింది అని నాకే అనిపించింది ఎన్నోసార్లు. ఇప్పుడు ఒకవేళ నీకు సింగింగ్ అంటే అంత ఇష్టం కదా, సింగింగ్ కోసమే గిళ్ళకి వచ్చినావు కదా, మరి ఇళ్ళకి వచ్చినప్పుడు ఒక సింగర్ గా మమత ఎదగకపోతే ఏం చేస్తుంది? ఒకవేళ ఎదగాలంటే అన్నిటికీ తెగిడుస్తుందా? నేను అస్సలు తెగిడ్సా, ఎందుకంటే నా అమ్మ నాన్న ఉన్నారు నాకు. నీకు సింగింగ్ ఇంపార్టెంట్ కదా? ఇంపార్టెంటే, నిజాయితీగా పోతా. అన్న వాళ్ళకి మనసుకు తోచినప్పుడే అరే పాపం మీ పిల్ల ఇంత కష్టపడుతుంది జర ఒక పాట ఇద్దాము అని వచ్చిన వాళ్ళకే నేను పాట పాడతా. అన్నీ అంటున్నాం కానీ ఆ నిజాయితీగా ఉంటా అంటున్నావు కదా, ఒకటే మాట చెప్తా. ఎందుకంటే ఇప్పటిదాకానైతే సినిమా ఇండస్ట్రీలో కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయి, అంతా పోతున్నారు అని చెప్పేసి అన్నారు, కొన్ని కేసులు కూడా నమోదైనాయి, అవన్నీ చూస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్లలో కూడా హర్ష సాయి కూడా ఇది అయిపోయిండు. కానీ ఆఖరికి ఫోక్ సాంగ్స్ లలో కూడా ఇప్పుడు మల్లికని ఒకటి ట్రెండ్ అవుతుంది ఆయన మీద కేసు. మరి గాయన మీద ఎందుకు అయింది అంటే ఈ ఫోక్ సింగర్స్ దగ్గర కూడా ఇసొంటివి వదలరా? ఎందుకు అమ్మాయి మరి గన్ని రోజులు కలిసిండు చేసి గాయనతోటి పెద్ద పెద్ద సాంగ్స్ చేసింది, మంచిగా హిట్ అయినాయి, వాళ్ళు జర పేరుకొచ్చిరు. మరి ఇన్ని రోజులు లేదు గా పిల్ల ఎందుకు మళ్ళీ గాయన మీద కేసు పెట్టింది? పోనీ ఇక్కడ అంటే ఓకే అనుకోవచ్చు, మరి గల్ల కూడా ఎందుకు జరుగుతుంది గాని? అంటే ఒకటి ఆయనకి పిల్లలుండి ఆమెని పైకి తీసుకురావాలనుకుని ఆయన చెడు బుద్ధి అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే మోస్ట్లీ అట్లా ఆమెని అడ్డు పెట్టుకొని గామది చెడు బుద్ధి అయితే ఆయన చెడు బుద్ధి అయితే గామది లేదా? ఆమెది 100% ఉంది అక్క. ఆమె కూడా ఏమనుకుందంటే నేను ఫేమస్ అవ్వచ్చు ఇట్లా అని చెప్పేసి ఆమె కూడా ఫస్ట్ టైమే ఆమె కాదు అంటే ఆయన ఎందుకు ఏ మొగాడైనా ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతం చేస్తుండంటే ఆ అమ్మాయి వచ్చి నెక్స్ట్ రోజు కేసు పెడుతుంది. ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఏమున్నా సరే వచ్చి కేసు పెడుతుంది. పోనీ అన్నయ్యకి ఏమన్నా బ్యాడ్ నేమ్ ఉందా? అన్నయ్య మంచోడు కాదా? అన్నయ్యకి ఇంతకు ముందు ఏమన్నా తప్పుడు కేసులు ఉన్నాయా? అన్నయ్య 100% చాలా మంచివారు. మరి మంచోడు అయితే ఇప్పుడు నిజంగా ఆయన తప్పు చెయ్యకపోతే మరి ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు కలిసింది కదా ఆయన తోటి, ఇప్పుడు కొత్తగా ఎక్కడో బెడ్సి కొట్టింది, ఆమె పోయింది, కేసు పెట్టింది, బాగానే ఉంది, కాదంటలేను. మరి అది తప్పు అని చెప్పి మరి ఆ అమ్మాయి నా మీద తప్పుడు కేసు పెట్టిందని నేను రిటర్న్ కేసు పెట్టొచ్చుగా, ఎందుకు పెడతలేడు? అదే అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు మరి ఆయన పెట్టొచ్చుగా. ఆమె కలిసి ఉంది, అన్ని అయినాయి. ఇప్పుడు ఎవరు ఇక్కడ నష్టపోయేది చెప్పక్క? ఎవరు? ఆ అమ్మాయే కదా నష్టపోతుంది. ఇప్పుడు మొత్తం ఆయన తోటి ఉన్నన్ని రోజులు ఉంది, మంచి పేరు సంపాదించింది, ఆమె కోసం మళ్ళీ అన్న ఛానల్ పెట్టిండు.
అదే ఒక ఇంటర్వ్యూలో ఇట్లా చెప్పిండు ఏడ్చుకుంటా. మరి గయన్న ఆ పిల్లకి తెలుసుగా. ఆ. మరి తెలుసు బాగా వీళ్ళు ఏమైందంటే వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అయిపోయారు, మరీ క్లోజ్ అయిపోయారు. ఈమె లేకుండా ఆయన, ఆయన లేకుండా ఈమె అట్లా అట్లా అయిపోయారు. సో అయిపోయి ఇప్పుడేదో ఆమె ఆయనను దూరం పెడుతుందేమో, దూరం పెట్టి ఆయన కావాలని ఈమెని మళ్ళీ రప్పించుకోవడానికి ఆ పాస్వర్డ్లు అవన్నీ కూడా తనే తీసుకొని తన దగ్గరే ఉంచుకొని అక్కడ నుంచి వచ్చే డబ్బులు కూడా తన దగ్గర ఉంచుకుంటున్నాడు. ఇప్పుడు ఈయనకు పెళ్ళయిందని తెలుసు, అందరికి 2 పిల్లలు ఉన్నారని కూడా తెలుసు. అవును కదా. అక్కడ మరి ఉన్నది కూడా వాళ్ళ భార్య కూడా ఒక ఆడ మనిషి అని ఈ మనిషికి తెలియదా, కేసు పెట్టిన మనిషికి? ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈమె అక్కడ ఇంట్లో ఈమెని ఈ ఇండస్ట్రీలో అందరికి ఏం తెలుసు అంటే అసలు ఆయన వచ్చేమో యాదవ్స్ అన్నయ్య, మలిక్ తేజ్ అన్నయ్య వచ్చి యాదవ్స్, ఈ అమ్మాయి వచ్చి కాపు. ఓకేనా, కావచ్చు. ఈ రోజుల్లో అసలు క్యాస్ట్ ఎవడు ఏం చేయట్లేదు. ఏ విధంగా మామ ఏమంటారు కోడళ్ళు, మామ కోడళ్ళు ఏ విధంగా వీళ్ళిద్దరు. అది మరి ఆ రోజు పరిచయం చేసినప్పుడు అందరు కూడా మీకు కూడా అలాగే పరిచయం చేసిండా? నాకు అసలు అమ్మాయిని ఎప్పుడు పరిచయం చేయలేదు, నాకు పరిచయం చేయలేదు. ఇప్పుడు ఎవరెవరికైనా పరిచయం చేసినప్పుడు వాళ్ళు అప్పుడే వెంటనే ఎందుకు అడగలేదు నీ కోడలు ఎట్లయితుందని? అంటే ఇండస్ట్రీలో చాలా మంది కూడా అట్లనే ఉన్నారు కదా, రిలేషన్లలో ఉన్నారు కదా, అది తెలుసుగా మరి. రిలేషన్లో ఉన్నారు కదా, మరి ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటారు, మంచిగా ఉండి అన్ని సంపాదించుకుంటారు, మంచి పేరు వస్తుంది, హైప్ కాగానే ఇంకా ఏదో వస్తుంది అనుకుంటారో, లేకపోతే ఫేమస్ అవుదాం అనుకుంటారో, ఏమనుకుంటారో తెలియదు, ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. పిచ్చడి పనులు చేస్తారు, పిచ్చి పనులు చేస్తుంటారు. ఇప్పుడు ఎవరి జీవితం నాశనం అక్క, ఈ అమ్మాయి వచ్చి కేసు పెట్టింది. నువ్వు మొన్న ఒక ఇంటర్వ్యూలో అన్నావు, ఛానల్కి వెళ్ళినప్పుడు పిచ్చి పనులు అని చేస్తూ ఉంటారు, హైప్ అవడానికి అన్నావు, బాగానే ఉంది. ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్స్ కి ఒక ఫోక్ డాన్సర్, టాప్ లెవెల్లో ఉన్న డాన్సర్ జానులేరి, అవునా, తన గురించి కూడా ఒక మాట అన్నావు. అంటే ఏదో సాధిద్దామని పోయిన ఉంటది అక్కడ, కానీ తన మీద ఎలిగేషన్స్ చాలా వస్తున్నాయి, శేఖర్ మాస్టర్ కి తనకి ఏదో ఉంది అని చెప్పేసి అంటున్నారు అని అన్నావు. మీకేమనిపించింది వాళ్ళిద్దరిది చూస్తే? నిజంగా చాలా మంది ఏమన్నారు అంటే, నాకేమనిపించిందంటే నాకు కూడా ఇదే అనిపిస్తుంది అక్క, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి లెక్కనే నేను కూడా, అంటే ఆమెకే ఎక్కువ సపోర్ట్ ఇస్తుండు. అది ఈ కామెంట్స్ ఇవన్నీ చూసినాక కూడా నాకేమనిపించింది అంటే నిజమేనేమో, ఆమెని సపోర్ట్ చేస్తున్నాడు, ఆమె దగ్గర ఉంటున్నాడేమో, ఆమెతోనే ఉంటున్నాడేమో, అందుకే ఆమెకే సపోర్ట్ చేస్తున్నాడు. ఇండైరెక్ట్ గా కూడా ఆ మాస్టర్ కి కూడా చెప్పిండు, ఇంత మంచి టాలెంట్ అంటే ఆమె రాకముందు కూడా మస్తు మందికి సపోర్ట్ చేసిండు. మరి తప్పేముంది దాంట్లో? చేసిండు, కానీ ఈమె చేసే తప్పేంటో తెలుసా, ఇక్కడ శేఖర్ అని ఎందుకు రాసుకుంటుందా ఆమె? నీకు ఒక విషయం తెలుసా, ఆమె ఒక డాన్సర్ గా ఆ కాన్సెప్ట్ ని నిండుగా చూపించడానికి ఇక్కడ రాసుకుంది. అంతకంటే ముందు ఢీ షోలా రష్మి ఉండేది యాంకర్ కదా, శేఖర్ మాస్టర్ బొమ్మని టీషర్ట్ మీద వేయించుకొని మరీ వేసుకొని డాన్స్ చేసింది, తెలుసా నీకు? మరి అప్పుడు శేఖర్ మాస్టర్ అంటే ఒక కంటెంట్ ని వాళ్ళు చూపించడానికి కూడా అంత డీప్ గా వెళ్తారు. అది మనం అన్ని కూడా నిజమే అనుకొని మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో అని నేను. కానీ కామెంట్లలో చూసినావా అక్క? కామెంట్లు మస్తుగా వస్తాయి, నీ మీద రాలేదా కామెంట్లు? ఏమొచ్చినాయి? మామూలుగా చాలా మంది అంటారు, ఈ అమ్మాయి సాంగ్ పాడింది, ఒక సాంగ్ ఎట్టు కొట్టంగానే ఇంకా నేను తోపు అనుకుంటున్నావా అంటారు. అస్సలు నాకు ఇప్పటి వరకు నెగిటివ్ కామెంట్స్ ఎక్కడా రాలేదు. అనుకుంటాము, రేపు వస్తాయేమో, అప్పుడేం చేస్తావు? రేపు వచ్చినప్పుడు నేను సమాధానం చెప్పుకుంటా, ఎందుకంటే నేను ఎప్పుడు తోపు అనుకోని ఎక్కడా అనుకోలే ఇప్పుడు వరకు. చాలా వరకు కూడా ఒక స్టేజ్ లో ఉన్నోళ్ళు, ఒక హై రేంజ్ లో ఉన్నోళ్ళు ఈ కామెంట్లను పట్టించుకోరు. అవును, అవన్నీ పట్టించుకుంటే లైఫ్ ఉండదు. అవును, మరి ఆ కామెంట్లను పట్టించుకుంటే ఎట్లుంటది? ఎందుకంటే ఇప్పుడు జానులేరి పేరు చాలా మంది మాట్లాడుకునే మాటలే మనం చెప్తాం, అంతేగాని మనకేమొస్తుంది అక్క వాళ్ళ గురించి మాట్లాడితే? అందరు అనుకుంటున్నారు, అరే శేఖర్ మాస్టర్ తోటి కూడా ఆమె ఉంది కాబట్టే ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. అదే అందరు అనుకుంటారు, ఇంతకు ముందు సపోర్ట్ చేసిన వాళ్ళని ఎందుకు అనుకోలేదు? అప్పుడు కూడా అనుకోవచ్చు కదా. మరి ఇప్పుడు ఈమె అక్క ఫోక్ డాన్సర్ ఈమె, అవును, ఓకేనా? అవును, ఇది వచ్చింది డీకి, అవును, అవునా? అవును, డీకి వచ్చింది. మొత్తం అన్ని ఫోక్ డాన్సెస్ ఎందుకు చేస్తుంది? ఫోక్ సాంగ్స్ ఎందుకు చేస్తుంది? తెలవాలి అంటే ఆమెకాయ సెట్ అయినాయి కాబట్టి. సెట్ అయితే అదొక్క పాటని చేస్తుందా? ప్రతి ఒక్క ఆమె టాలెంట్ తెలవాలంటే ప్రతి ఒక్క వర్షన్ చేపియాలి ఆమెతోటి. మరి ఓన్లీ దానికి మాత్రమే ఆమె సాంగ్ కూడా చేసింది. ఏది వకీల్ సాబ్ సినిమా సాంగ్ కూడా, సాడ్ సాంగ్ కూడా చేసింది, ఎమోషనల్ సాంగ్ చేసింది. దానికి కూడా మంచి మార్క్స్ పడ్డాయి. అవును, అందరు ఇచ్చిరు, జడ్జెస్ కూడా. దానికి ఏమంటారు? కానీ ఎక్కువ అయితే ఆమెకి ఫోకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అక్క, ఆమెకి ఫోకే ఎక్కువ ఆమెకి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఒక సింగర్ గా
హైలైట్ అయితే నీకు సినిమాలో ఛాన్స్ వస్తుంది. సినిమాలో ఛాన్స్ వస్తే నీకు సినిమా టైప్ సాంగ్ ఇవ్వకుండా మా సాంగ్కి అయితే ఈ అమ్మాయి సెట్ అవుతుంది అని చెప్పి ఫోక్ సాంగ్సే పాడిస్తారు. అప్పుడు ఇలాగే ఎలిగేషన్స్ చేయొచ్చా? దేని మీద? ఈ అమ్మాయి సినిమాలలోకి వచ్చింది, ఈ అమ్మాయికి ఫోక్ సాంగ్స్కే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, సినిమా సాంగ్స్ కూడా మెలోడీ ఇవన్నీ కూడా వాడించవచ్చు కదా అని చెప్పేసి కామెంట్లు వస్తాయి. ఏం చెప్తావు నువ్వు అప్పుడు? ఆ అమ్మాయి ఈ పాటలు మాత్రం మంచిగా పాడుతుంది అని చెప్తారు. ఆ అమ్మాయి మరి ఆ పాటలకే డాన్స్ మంచిగా వేస్తుంది అని చెప్తారు. ఏమంటావు? నేను కూడా అదే అనుకున్నా ఫస్ట్, కానీ కాకపోతే కామెంట్స్ అవన్నీ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది, అవును నిజమే, ఈ ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఇదే బుద్ధి ఉందేమో, ఇట్లా ఇలాంటి పనులు చేస్తేనే పైకి ఎదుగుతారేమో అని అట్లా అనిపించింది. అంతే అదే అనిపించింది నీకు అంటున్నా. ఎందుకంటే కొన్ని కొన్ని చూసి అన్ని నిజాలని మనం అనుకోవద్దు. అవును, కొన్ని ఇప్పుడు నిజాలు, కొన్ని అబద్ధాలు. ఎక్కడైనా సరే ఇండస్ట్రీ అంటాం, కానీ బయట కూడా జాబ్ చేసే కాడ కూడా కమిట్మెంట్లు అనేటివి ఉన్నాయి. జాబ్ లో చాలా వరకు ఉన్నాయి. ఓకే, చాలా వరకు కూడా కమిట్మెంట్లు ఉంటేనే అవుతున్నాయి, కమిట్మెంట్లు ఉంటేనే చేస్తున్నారు, ఇద్దరు అండర్స్టాండింగ్ మీదే ఉంటున్నారు. ఇంత అంటాము. ఒక్క క్వశ్చన్ అడుగుతా, ఎక్కువ ఏం అడగను. ఇప్పుడు రేవ్ పార్టీలలో ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కరే పట్టుబడుతున్నారా? పోనీ పబ్లిక్ ఎవరు వెళ్తారు ఎక్కువగా? చాలా మంది డబ్బున్నోళ్ళు వెళ్తారు. డబ్బున్నోళ్ళు వెళ్తారు, సాఫ్ట్వేర్స్ వెళ్తారు. అవును, మరి వాళ్ళని ఏమనాలి? వాళ్ళు ఇట్లా కమిట్మెంట్ కోసమేనా? ఈ లెక్కన వాళ్ళనేమనాలి మరి. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు, యూట్యూబర్స్, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళే ఇలా ఉన్నారు అని ఇన్ని ఎలిగేషన్స్ చేసే బదులు మరి వాళ్ళు కూడా పబ్లకు వెళ్తారుగా, పార్టీలకు వెళ్తారుగా, మిడ్ నైట్ వెళ్ళిపోయి ట్యాంక్ బండ్ల దగ్గర అక్కడ అదంతా కూడా కేకులు కట్ చేసుకుంటారుగా. మరి ఎలా అంటారు? దానికి ఏమంటారు? ఇప్పుడు ఒక్కటి, నెక్స్ట్ జానీ మాస్టర్ తర్వాత, ఇప్పుడు జానీ మాస్టర్ అది అయిపోయింది, నెక్స్ట్ వచ్చేది ఇండస్ట్రీ నుంచి శేఖర్ మాస్టర్, జాను లిరీనే అనేది పక్కా చెప్తున్నారు. జనాలు చెప్తున్నారు. జనాలు అనే మాట ఇది అని నువ్వు కూడా అంటున్నావురా? నేను కాదంటలేను. మరి ఇప్పుడు జాను లిరి, శేఖర్ మాస్టర్ ఎందుకు వస్తారు? ఇప్పుడు శేఖర్ మాస్టరు, జాను లిరి ఎందుకు వస్తారు? ఎందుకంటే జాను మాస్టరు ఆ అమ్మాయి కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటారు. జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. అది బయటికి ఇప్పుడు చెప్పకపోయినా కానీ అమ్మాయి మనసుకు తెలుసు, జానీ మాస్టర్ మనసుకు తెలుసు, జానీ మాస్టర్ భార్యకు కూడా తెలుసు. అవును, ఇప్పుడు న్యాయం ఏందనేది. అలాంటప్పుడు శేఖర్ మాస్టర్, జాను లిరి ఎన్ని సంవత్సరాల నుంచి కలిసిర్రంట? ఈ మధ్యనే వాళ్ళ మధ్య అంత రిలేషన్ ఏర్పడుతందుకు, అంత మొండిగా చెప్తాందుకు ఎన్ని సంవత్సరాలు? నెక్స్ట్ వచ్చేది వాళ్ళే అంటే వాళ్ళ మధ్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? అంటే ఎవరైతే ఫేమస్ డాన్సర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పిరక్క, అంతేగాని వీళ్ళే అని అనట్లేదు. అట్లా అంటే జానీ మాస్టర్ కూడా స్టార్టింగ్ రావాలిగా, నెల 2 నెలలకే బయట పడాలి కదా. అవును, మరి పర్లేదుగా. ఇప్పుడు పడినాయిగా, ఇప్పుడు ఇది పడింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఇంకోటి పడ్డదిగా. అదే ఫోక్ ఇండస్ట్రీ నుంచి పడ్డది. ఇప్పుడు జాను మాస్టర్, అదే శేఖర్ మాస్టర్, జాను లిరిది, మరి వాళ్ళది ఎన్ని సంవత్సరాలకు బయటపడుతుంది అంటావు? నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ పడుతుంది పక్కా. ఇప్పుడు జాను లిరి ఒక ఫోక్ డాన్సర్ గా చాలా కష్టపడి పైకి వచ్చింది అంటారు కూడా. 100%. అవునా? ఎందుకంటే ఒక ఒంటరి మహిళ. ఓకే, ఆ మహిళ ఒక బిడ్డను పెట్టుకొని సాకుతూ, సరే తన కష్టాలేదో తను పడింది. ఇప్పుడు అమ్మ నాన్నతో నువ్వు ఉంటున్నావు, ఎవరి దాకా నేను వెళ్ళను, నీ విషయం నా విషయమే మాట్లాడతా. ఒకరితో పోల్చాలి, ఒక ఉదాహరణ తీసుకోవాలంటే, ఎందుకంటే ఇంకొకరి గురించి మాట్లాడితే నిన్ను కొడతారు, నన్ను కొడతారు. నిజమా కాదు? 100%. అందుకే మన గురించే మనం మాట్లాడదాం. నేను అందుకే అడుగుతున్నా, ఇప్పుడు అమ్మ నాయనతో వండుకుంటా నాకు సాంగ్స్ అసలు ఆఫర్లు వస్తలేవని ఎంతో బాధపడుతున్నావు, ఎంతో ఇది చేస్తున్నావు, నాకు ఎందుకు ఒక్కడు కూడా ఛాన్స్ ఇస్తలేడనే ఇది నీ కసి నీలో ఉందా లేదా? ఉంది కదా. ఎవరికన్నా ఫోన్ చేస్తావు నువ్వు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వన్నా అంటావు, ఆ తర్వాత చూద్దాం లేరా ఇంకో దానికి ట్రై చేద్దామంట. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఇంకా అట్లనే ఇప్పుడు నిజం చెప్పాలంటే అట్లా చేసి బతిమాలుకొని అది వదిలేసిన మొత్తానికే గసొంటివన్నీ అయినప్పుడు ఇప్పుడు జాను లిరి కూడా అన్ని ఎదుర్కొని ఇలా మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటుందా, లేకుంటే చేతులారా వదిలేసుకుంటుందా అందరు అంటురని? మోస్ట్లీ చెప్పాలంటే ఉపయోగించుకుంటారు. మరి అంత కూడా అదే అంటావు. ఇప్పుడు అంత మాత్రాన ఏదో శేఖర్ మాస్టర్ సపోర్ట్ చేసిండు, ఏమో ఇందాకేదో డైలాగ్ చెప్పినావు, అది చెప్పవా? ఏమని పిలుస్తాడు? జాను 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 అంటాడు సార్. ఆ ఫ్లోలో చెప్పు. ఇప్పుడు తగ్గిందేంటి ఫ్లో? లేదు, యాక్చువల్లీ నేను అంటే వాళ్ళ గురించి తప్పని కాదు నేను అనట్లేదు,
కాకపోతే అందరు ప్రతి మాట్లాడుకునే మాట ఎపిసోడ్లో శేఖర్ మాస్టర్ కి ప్రతి ఎపిసోడ్ లో ఎవరైతే టాలెంటెడ్ పర్సన్ ఉంటారో వాళ్ళని అలా అనడం ఆయనకు అలవాటు. రిపీట్ చేసి చూడాలి కూడా. అవును. ఈ కామెంట్లు పెట్టేటోళ్ళు ఇంతకు ముందు జరిగిన షోలను కూడా రిపీట్ చేసి చూడాలి. చూస్తే తెలుస్తది ఏంటి అనేది. ఎలా తను ఒక్కొక్కసారి ఒక్కొక్క సిగ్నల్ ఉంటది మాస్టర్ కి. అవును, మాస్టర్ కదా. ఇప్పుడు అట్లా అంటే పక్కనే గణేష్ మాస్టర్ కూర్చున్నాడు, అవునవును. ఆయన ఎన్ని విజిల్ వేస్తుండనే లెక్క పెడతారు. అవును, ఎంత మార్కులు ఇచ్చాడు వాళ్ళకి. అవును. అదే విధంగా ఆయన ఒకవేళ తన డాన్స్ నచ్చొచ్చు, అవును. తన మూమెంట్స్ నచ్చొచ్చు, అలాంటప్పుడు ఆయన మీద అన్ని ఇప్పుడే ఎలిగేషన్స్ వేస్తే ఆయన ఒక మాట అంటాడు, ఎవడు రబ్బాయి నా గురించి ఎలిగేషన్స్ వేసింది నేను కేసు వేస్తా అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? అవును, 100% వేస్తారు. అందుకంటున్నా మరి లైఫ్ లో కూడా మమత చాలా సక్సెస్ అవుతుందని అనుకుంటుందా? తప్పకుండా అక్క. ఎన్ని కష్టాలు పడైనా సరే ఒక మంచి సాంగ్ హిట్ కొట్టి మళ్ళా మీ అందరి ముందుకి బాసాని మమత మళ్ళీ హిట్ కొట్టింది అన్న పేరు తెచ్చుకొని మళ్ళీ మీ అందరిలా ఇంటర్వ్యూస్ ఇస్తా మీ అందరికి. అదే స్థాయికి ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మనది ఇప్పుడు కొత్త పరిచయం ఏం కాదు, పాత పరిచయం కాబట్టి నన్ను అక్క అని పిలుస్తావు, నేను నిన్ను చెల్లి అంటాను కాబట్టి అదే మనసుతో నేను కూడా కోరుకుంటున్నా. నువ్వు అనుకున్న స్థాయిలో నువ్వు ఉండాలని, మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. చూసారు కదా మరి ఇప్పటి వరకు మమతతో మాట్లాడాము. మాట్లాడిన తర్వాత కూడా ప్రజలు అంటున్నారు కాబట్టే నేను చెప్తున్నాను అని అంటుంది ఇక్కడ. ఎందుకంటే మనం వెనక ముందు అన్ని చూసుకొని కూడా ఆలోచించాలి. అంత తొందరగా ఎవరి మీద కూడా ఎలిగేషన్స్ వేయడం కరెక్ట్ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందరూ కూడా కామెంట్లు పెట్టే ముందు కూడా ఆలోచించండి. మరి ఇప్పటి వరకు మరి మన ఫోక్ సింగర్ మమతతో అయితే మాట్లాడించాము, 2-3 పాటలు కూడా పాడించాం. కాబట్టి మళ్ళా ఇంకొకసారి తనతో ఎంటర్టైన్మెంట్ మన స్టూడియోలో చేసుకోవడానికి ఇంకో ఇంటర్వ్యూలో కూడా కలుద్దాము. మరి అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.